హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్ నగర్లో భవనం కూలిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి ఘటనా స్థలంలో ఉన్నారు. శశి చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇద్దరు మృతి చెందారు, ఒకరు గాయాలతో బయటపడినట్టుగా చూస్తున్నాం. గాయాల పాలైన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? గచ్చిబౌలి అంజయ్ నగర్ లో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ శిథిలాల కింద 2 మృతదేహాలను ఫైర్ అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు సార్ శిథిలాల కింద అసలు మృతదేహాలు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా గుర్తించండి? సార్ స్థానికుల సమాచారం మేరకు ఇక్కడ ఇద్దరు ఉన్నారన్న విషయం మాత్రం మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఆ ఇద్దరు వీళ్ళని చూడడానికి మీరు కూడా చూస్తున్నారు కదా, బిల్డింగ్ మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తం కూలిపోయింది, ఒక స్లాబ్ మీద ఒక స్లాబ్ పడిపోయింది. అట్లా కింద వెతకడం అనేది మనకు మనుషులతో చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి అధునాతనమైన ఎక్విప్మెంట్తో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి ఎక్విప్మెంట్తో వాటిని వెతకడం జరిగింది. ఆ వెతకడం ద్వారా దాంట్లో 2 బాడీస్ దొరికాయి మనకి. ఆ 2 బాడీస్ని కూడా మనం కట్టర్స్, హైడ్రాలిక్ కట్టర్స్, న్యూమాటిక్ బ్యాగ్స్ అని ఉపయోగించి సపరేట్ చేసి అందులో నుంచి కట్ చేసి ఆ ఇద్దరు డెడ్ బాడీస్ కూడా రావడం జరిగింది. ఆ ఇద్దరు డెడ్ బాడీస్ కూడా మనం గుర్తించారు సార్. ఆ ఇద్దరు కూడా ఎవరు ఏంటనే గుర్తించారా, లేకపోతే వాళ్ళ దగ్గర జేబులో వైర్లు అవి ఉన్నాయి కాబట్టి అతను ఎలక్ట్రీషియన్ మేము భావిస్తున్నాం. అవి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. శిథిలాల కింద, ఇంత భారీ స్థితాల కింద ఏ విధంగా గుర్తించారు ఇద్దరు 2 మృతదేహాలు? మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా దాంట్లో ఒక మనకు 10 మీటర్ల వరకు ఎక్విప్మెంట్ లోపలికి చిన్న రంధ్రం ఉన్నట్లయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపల దానికి ఉన్నటువంటి కెమెరా ద్వారా అది లోపల ఉన్నటువంటి వ్యక్తిమ్స్ ని కానీ మనకి ఏదైనా సరే గుర్తిస్తుంది. అది మనకు వీడియోలో డిస్ప్లేలో కనబడుతుంది, బయట కనబడుతుంది. సో దాన్ని గుర్తించి ఎక్కడ లోతులో ఉండేటటువంటి వ్యక్తులను కూడా గుర్తించేటటువంటి అవకాశం లేదు. తప్పకుండా డెబ్రీస్ లోపల ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా గుర్తించే అవకాశం ఉంది. అతను బతుకున్నట్లయితే అతని శ్వాస ద్వారా కూడా మనకు అతను బతుకున్న విషయం కూడా తెలుస్తుంది. కేవలం ఇద్దరు మాత్రమే సార్, ఇంకా తెలిసినంత వరకు అయితే డెబ్రీస్ కింద ఇద్దరు దొరికారు. వాళ్ళిద్దరిని తీసి మనం రికవరీ చేసి పోలీసుకి అప్పగించాం. ఇంకా వారి కోసమని ఇంకెవరైనా ఉన్నారేమో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. కేవలం ఇద్దరు మాత్రమేనా, ఇంకా ఎవరైనా ఉండే అవకాశం? చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చెప్తారు? చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది ఇద్దరు మాత్రమేనని. ఆ ఇద్దరు వీరేనా కాదా అని కూడా మనకు తెలియదు. బట్ ఎనీవే మనం ఇంకొకసారి అందరిని కూడా వెతుకుతాం. ఇది విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా ఫైర్ అధికారులు శిథిలాల కింద ఉండేటటువంటి మృతదేహాలను గుర్తించారు. 2 మృతదేహాలను ఇప్పటికే ఫైర్ అధికారులు గుర్తించి వాటిని వెలికి తీస్తూ ఉన్నారు. కాసేపట్లో 2 మృతదేహాలను సైతం ఇక్కడ నుంచి మార్చురికి తరలించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా ఈ శిథిలాల కింద ఉండేటటువంటి వారిని గుర్తించే ప్రయత్నం ఇటు ఫైర్ అధికారులు చేశారు. ఈ లొకేషన్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా కింది భాగంలో శిథిలాల కింద సుమారుగా 10 మీటర్ల లోతు వరకు ఉండేటటువంటి వారిని కూడా గుర్తించే అవకాశం ఉంది. ఒకవేళ వారు బతికున్నప్పటికీ కూడాను వారి శ్వాస ద్వారా కూడా పలానా వ్యక్తులు ఎక్కడున్నారనేటటువంటి విషయాన్ని గురించి కూడా ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 2 మృతదేహాల్లో ఒక మృతదేహానికి సంబంధించినటువంటి జేబులో అతని వద్ద కొన్ని వైర్లు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ కనిపించాయి. కాబట్టి అతను ఎలక్ట్రీషియన్ గా కూడా ఇప్పటికే భావిస్తున్నామంటే అనుమానం వ్యక్తం చేస్తామంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఇంకా మరొక వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారా, లేకపోతే కేవలం ఇద్దరు మాత్రమే అన్నది మరి కాసేపట్లో ఈ సహాయక చర్యలన్నీ కూడా పూర్తయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి శశి, ఏదైనా ఆంధ్రజ్యోతి. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.